కాసేపటి క్రితం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కొన్ని స్టాల్స్ కు మంటలు అంటుకోవడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఇంకా స్టాల్స్ నుంచి మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్టు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. తొక్కిసలాట జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అదనంగా ఫైర్ ఇంజన్లను కూడా తెప్పిస్తూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ అలాగే ఏపీ మహేష్ బ్యాంక్ ఇతర స్టాల్స్ కు మంటలు అంటుకున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు కూడా విషయం తెలియగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. పోలీసులు కూడా స్పాట్ కు వెళ్లే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ సంగప్పని అడిగి తెలుసుకుందాం. సంగప్ప, ఏంటి అప్డేట్? సౌమ్య, ఇప్పటికైనా మంటలు అదుపు చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. ఒకటేసారి ఇప్పటికే 6 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అవి వర్క్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ నీళ్లు జిమ్ముతున్నాయి. అయితే ఒక్కసారి అక్కడ చుట్టుపక్కల ఇప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే ఫైర్ ఫ్లేరప్ అయిందో ఏపీ మహేష్ బ్యాంక్ స్టాల్ లో స్టార్ట్ అయింది. మహేష్ బ్యాంక్ స్టాల్ నుంచి పక్కనటువంటి ఇంకోని బ్యాంకు, తర్వాత ఎల్ఐసి, ఈ స్టాల్స్ నుంచి మంటలు అంటుకుని ఒక్కసారిగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం మిగతా స్టాల్స్ అన్నిటికీ వ్యాపించింది. అయితే ఇప్పటి వరకైతే మొత్తం ఫైర్ ఇంజన్లను చేరుకున్నాయి. మంటలు అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే మంటలు అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అటు జిహెచ్ఎంసీ సిబ్బంది ఉంది, వాలంటీర్లు అందరూ కూడా దాన్ని మంటలు అదుపే పనిలో ఉన్నారు. తర్వాత అటు పోలీసు అక్కడ ఉన్నటువంటి మొత్తం సందర్శకులందరినీ కూడా ఇప్పటికే బయటకు పంపించేశారు. మొత్తం ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లోపల వైపు పబ్లిక్ ఎవరు లేరు. మొత్తం గేట్ నుంచి బయటకు వచ్చినారు. దానికి ఉన్నటువంటి మూడు వైపుల ఎంట్రీ, తర్వాత బయట ఎగ్జిట్ ఉంటుంది. ఆ 3 వైపుల నుంచి కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి సందర్శకులు బయటకు పంపించేశారు. స్టాల్ నిర్వాహకులు చాలా మంది అక్కడ స్టాల్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాల్లో ఉన్నటువంటి బట్టలు తర్వాత ఇతర వస్తువుల్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజానికి చాలా చిన్న షార్ట్ సర్క్యూట్ తో ఒక బ్యాంక్ స్టాల్ లో జరిగింది. అది అందరూ ఏమనుకున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు అది బ్యాంక్ స్టాల్ లో జరిగిందా, పెద్ద ఇష్యూ కాదు అది అక్కడ. ఎందుకంటే బ్యాంక్ స్టాల్ లో పెద్దగా వస్తువులు కానీ బట్టలు కానీ ఏమి ఉండవు. వాళ్ళు బ్యాంక్ సంబంధించి వాళ్ళు దీన్ని పెట్టుకున్నారు. దాని పక్కన ఎల్ఐసికి సంబంధించినటువంటి ఒక స్టాల్ ఉంది. అయితే కేవలం అక్కడితో మంటలు ఆగిపోయాయని అనుకుని వాళ్ళు కొద్దిగా ఇన్కమ్ అయినట్టు కనిపిస్తుంది. అయితే చుట్టుపక్కల మొత్తము ఎక్కువగా బట్టలు, తర్వాత మంట తొందరగా అంటుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి బట్టలు కావచ్చు, లేకపోతే ఈ మక్మల్, వెల్వెట్ టైపు, తర్వాత సిల్క్ వస్తువులు ఎక్కువగా ఉన్నటువంటి సిల్క్ బట్టలు ఎక్కువగా ఉన్నటువంటి స్టాల్స్ చుట్టుపక్కల ఉన్నాయి. దాంతో ఒక్కసారి గాలి వీయడంతో అది మొత్తం 1, 2, 2 ఇట్లా ఈ విధంగా ఒక్కసారిగా ఎక్కువ స్టాల్స్ కి మంటలన్నీ అంటుకున్నాయి. దాంతో ఆల్రెడీ అక్కడ 2 ఫైర్ ఇంజన్లు ఎక్కువ అక్కడే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉంటాయి. అయితే రష్ ఎక్కువగా ఉంది. జనవరి 1 నుంచి ఇది ఫిబ్రవరి 15 వరకు నడుస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది, జనవరి ఎండింగ్ లో ఉన్నాం. అంటే ఇంకా కేవలం 15 రోజులు మాత్రమే ఎగ్జిబిషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రష్ ఎక్కువ అవుతుంది. ఫిబ్రవరి నుంచి ఎప్పుడు కూడా జనవరిలో కూడా అక్కడ మందకొడిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నుమాయిస్ అయిపోతుంది కదా అని చెప్పి ఎక్కువ మంది సందర్శకులు వస్తుంటారు. సో దాంతో రష్ ఎక్కువగా ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ కానీ ఏమాత్రం ఆపే ప్రయత్నం చేస్తే కూడా సక్సెస్ కాలేకపోయినా ఫెయిల్ అయినారు. దాంతో బాగా గాలి వీయడం, దాంతో చుట్టుపక్కల మొత్తం ఎట్లుంటుందంటే ఒక్కొక్క ఈ స్టాల్స్ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒకదానికి ఆనుకొని ఒకటి ఉంటాయి. చాలా దగ్గరలో ఉంటాయి. దానికి ఆపోజిట్ లో మళ్ళీ కంటిన్యూగా ఉంటాయి. సో ఒక్క స్టాల్ అంటుకుందంటే ఎట్ ఏ టైం కనీసం 10-15 స్టాల్కి అది కన్ను మూసుకొని తెరతెలపలు అంటుకుంటుంది. ఆల్ రైట్ సంగప్ప.